దళిత నాయకుల్ని కానీ దళితుల్ని కానీ సమానంగా చూసే రోజులు లేవని మీరు ఒప్పుకున్న సందర్భాలు ఉన్నాయి. మీరు భువనగిరిలో అవమానానికి గురైన సందర్భాలు ఉన్నాయి. ఆ ఎపిసోడ్లో అసలు ఏం జరిగింది సార్? అంటే అక్కడ ఉండేటువంటి డీసీపీ ఎలక్షన్ ముందు నుంచి ఉన్నటువంటి డీసీపీ ఆయన గత ప్రభుత్వ భావజాలం, గత ప్రభుత్వంలో ఉండేటువంటి అహంకారపూరితమైనటువంటి ధోరణం అవన్నీ యాజ్ ఇట్ ఈజ్. ఎన్నికల ముందు కూడా మాతో తన ప్రవర్తన అట్లనే ఉండే. తను ఆ డీసీపీ అనేటువంటి వ్యక్తి ఒంటి నిండా అహంకారం ఉంటుంది. అహంకారం అంటే ఆయన ముఖం మీద కనిపిస్తుంది. ఆయనకు లేని అలవాట్లు అంటూ లేవు. అవన్నిటినీ కవర్ చేసుకోవడం కోసము ఇట్లాంటి ట్రిప్స్ ప్రదర్శిస్తుంటారు. మేము అప్పటిదాకా మంత్రులు రావటం ఒక 2-3 గంటలు లేట్ ఉంది. ఆడ మొత్తం ఉన్నది కూడా 1500 మెంబర్స్. అంటే విత్ ఆఫీసర్స్ తో కలిస్తే 1000-1500 మంది మాత్రం ఉన్నారు. 1000 మంది ఆడ కూర్చున్నారు. స్నాక్స్ తిన్నాం, టీలు తాగినాం, అందరం కలిసి లంచ్ కూడా చేసినాం. చేసేసిన తర్వాత బయలుదేరిరు వస్తుర్రు అన్న తర్వాత ఆ ఏసీపీలు, డీసీపీలు, సిఐలు వాళ్ళు ముందు పోయారు. వాళ్ళకు ఒక 4-5 నిమిషాల గ్యాప్ లో మేము పోయాం. అక్కడ ఉన్నది కూడా మంది కూడా ఒక 15-20 మంది జనరల్ గా మీడియా వాళ్ళు కొద్దిగా బ్యాకరు, 10-15 మంది కార్యకర్తలు ఉన్నారు. మేము అందరము ఉన్నటువంటి 4-5 అనిల్ ఇంకా వెనకనే ఉన్నాడు. కుమ్మం అనిల్ గారు, భువనగిరి ఎమ్మెల్యే గారు, ఆయన వెనకనే ఉన్నాడు. మేము ఒక 4 ముందు తీన్మార్ మల్లన్న, ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి, మందుల సమయంలో ముందు నేను అనుకున్నాను. నేను వాళ్ళు పోతున్నారు, మేమే మా కొంత దూరం పోయినాక మా గన్మెన్లు వెనక పోయినా. ఆ ప్రేమ్ కాడికి మెటల్ డిటెక్టర్ ప్రేమ్ కాడి పేరు. నేను లోనకి వెళ్తుంటే దాన్ని వచ్చేయి పట్టుకున్నాను. మీరు ఆ వీడియోలో చూస్తే కూడా ఇటు పట్టుకున్నది ఉండదు, కానీ ఇట్లా చెయ్యి ఇట్లా అంటున్నది అటువంటిది. ఇట్లా పట్టుకుంటూ ఇంకో అతను ఇట్లా ఆపిండు. ఇంక నేను మీకు కామన్ సెన్స్ లేదు, మరి మీరే పోయి రిసీవ్ చేసుకోండి అని చెప్పేసి నేను రిటర్న్ రావడం జరిగింది. గుర్తుపట్టకపోవడం అనేది నిజమేనా? అంటే అనేక కార్యక్రమాల్లో పాల్గొన్నాం కదా. ఎంపీ ఎన్నికల్లో నిత్యం భువనగిరి పోయినప్పుడు మాట్లాడుకున్నాము, ఉన్నాము. మా డీసీపీ కూడా ఆయనే. నా మండలం ఒక మండలం అక్కడనే ఉంటది. ఏదైనా ఇష్యూస్ మీద మాట్లాడుతుంటాం. తెలవకపోవటం అనేటువంటిది లేదు. కావాలని ఆ పాత మైండ్ సెట్ ఏదైతుందో ఆ పాత మైండ్ సెట్ అనేటువంటిది మారకుండా నన్ను ఆపిండి అనుకో, కొద్దిగా ఫైర్ లాగా ఉంటాడు ఈయన. ఆపిండంటే నేను పెద్ద మీరు చాలా హుందాగా బిహేవ్ చేసినారు. అక్కడక్కడే పిచ్చి ఫైర్ ఇట్లా అంటే యాక్చువల్ వివి రాలే. అక్కడ కొంత హుందాగానే ప్రవర్తించు, జస్ట్ అలిగి వెళ్ళినట్లే. బీర్లా ఎలయ్య పిలుస్తున్నా, పిలుస్తున్నా. ఆత్మగౌరవం దెబ్బతిన్న తర్వాత మనిషి బతికి వేస్ట్ అనేటువంటి ఫీలింగ్ లో ఉన్నాను కాబట్టి అడ్జస్ట్ కావటం కష్టం. వాట్ ఎవర్, కానీ మీరు 100% అవుట్ అవ్వలే, హుందాగా ప్రవర్తించారు. అంటే అక్కడ వస్తుంది 2 మంత్రులు, మా గవర్నమెంట్, మా మంత్రులు, మా ప్రోగ్రామ్. ఆ ప్రోగ్రామ్ లో కూడా నాది బ్రాహ్మణ వెల్లంల ప్రాజెక్టు, పిల్లాయిపల్లి ధర్మారెడ్డి, ఐటి పాముల లిఫ్ట్, మెజారిటీ మేజర్ ఇష్యూస్ నాయే ఉన్నాయి. బట్ నా ప్రజల కోసం ఏదైనా భరించాలి, నా ప్రజల కోసం ఏదైనా భరించాలి, ఎంతైనా తగ్గాలి. కాబట్టి తగ్గినాను, భరించినాను. నాకు సంబంధించినటువంటి అంశాలు మాట్లాడుకొని నేను వచ్చిన తర్వాత మీరు స్పీకర్కి కంప్లైంట్ చేసింది. అది ఎక్కడ 4 నెలలు కావస్తున్నది. ఏమైంది సార్? దానివల్ల ఏమైనా యూజ్ అయిందా? స్పీకర్కు కంప్లైంట్ చేసినాను. స్పీకర్ వాళ్ళను పిలిచి మాట్లాడుతాను. ఒకళ్ళిద్దరిని ఏదో నోటీసులు ఇచ్చేసి చేసిర్రు, కింది స్థాయి ఆఫీసర్ని చేసిర్రు. చేసింది పెద్దోళ్ళు అన్నప్పుడు కింది కానిస్టేబుల్ ని సస్పెండ్ చేయటం కరెక్ట్ కాదు అనేటువంటి దాంతోనే నేను కంప్లైంట్ చేసిన. అంటే ఒక అమాయకుడు బలి కావద్దు, ఒక దోషి తప్పించుకున్నా పర్వాలేదు, కానీ ఒక అమాయకుడు బలి కావద్దు. అసలు వాళ్ళది కాదు పాత్ర, అసలు చేసింది వీళ్ళు అని చెప్పడం కోసమే నేను స్పీకర్ కు నోటీస్ ఇచ్చేసి. యూజ్ ఉందా సరే ఏమైనా చూద్దాం. యూజ్ ఉంటే ఆయన స్థానానికి అర్థం ఉంటది. ఆయన స్పీకర్ స్థానానికి, స్పీకర్ కోర్టులో ఉంది. ఆయన గౌరవాన్ని, ఆయనకుండే పవర్స్ ని యూజ్ చేస్తాడా, ఏ డీసీపీ ఇక్కడ ఉండేటువంటి సిపి బంధువు అని చెప్పేసి చెప్పిండు, బంధుత్వాన్ని ప్రదర్శిస్తాడు అనేటువంటి ఆయన చేతులు. బంధుత్వాన్ని ప్రదర్శిస్తే మచ్చ ఆయనకే ఉంటది.
పిలిస్తే ఆయన గౌరవం పెరుగుద్ది. నాకు వచ్చే నష్టం ఏం లేదు. ఓకే. వాళ్ళు చేసినటువంటి తప్పుని సమాజానికి చూపించిన, వాళ్ళ కాడ ఉండేటువంటి పాత భావజాలం పోవాలనేటువంటిది నేను సమాజానికి చెప్పినాను. కాబట్టి సమాజము చైతన్యం చేయటం, సమాజానికి వాస్తవాలు చెప్పడం, సమాజాన్ని చైతన్యపరచడమే నా డ్యూటీ. డిసైడ్ పవర్ వాళ్ళ చేతిలో, నా చేతిలో ఉంటే నేను తీసుకుంటా. నా చేతిలో ఉన్నదంతా చేసేసిండ్రు. కాబట్టి స్పీకర్ చేతిలో ఉంది. స్పీకర్ కూడా మంచోడు కాబట్టి చేస్తాడు అనేటువంటి విశ్వాసం ఉంది. ఉంది. ఓకే.